హాయ్ ఫ్రెండ్స్, యూ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. మనం వాళ్ళ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇగోండి ఈ కాన్సెప్ట్స్ డిస్కస్ చేయబోతున్నాం. కొత్త నోట్లు 10 రూపాయలు 500 రూపాయల నోట్లు మనకి ఆల్రెడీ 200 100 రూపాయల నోట్లు కొత్తవి ఇంట్రడ్యూస్ చేశారు కదా. మల్హోత్రా కొత్త ఆర్బీఐ గవర్నర్ వచ్చిన తర్వాత వాటి మీద సిగ్నేచర్, కొత్త నోట్ల మీద సిగ్నేచర్ చేశారు కదా. ఇప్పుడు వాటి లైన్లోనే ఇంకొక కొత్త నోట్స్ వచ్చాయి, 10 రూపాయలు 500 రూపాయలు. తర్వాత మనోజ్ కుమార్ మనకి ఫేమస్ బాలీవుడ్ నటుడు, ఈయన మరణించడం జరిగింది. ఈయన గురించి కొన్ని అంశాలు డిస్కస్ చేద్దాం. బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం, తర్వాత దక్షిణ కొరియా అధ్యక్షుడి తొలగింపు. ఈ పేరు తెలిస్తే సరిపోతుంది, నేమ్ ఇంపార్టెంట్. చూద్దాం బాయ్. మొదటిగా ఇక్కడ చూడండి, అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవం. మనస్సాక్షి అని అంటే మనకి కన్సైన్స్ అంటాం ఇంగ్లీష్లో. ఇంటర్నేషనల్ కన్సైన్స్ డే అంటాం అన్నమాట దీన్ని. ఇంటర్నేషనల్ కన్సైన్స్ డే ఇదనమాట. సో ఈ కన్సైన్స్ డేని మనం 5th ఏప్రిల్న జరుపుకుంటాం. 5th ఏప్రిల్న మనకి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఉంది కదా, ఇది 2019 నుంచి దీన్ని గుర్తిస్తోందనమాట. దీన్ని ఏప్రిల్ 5న అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవం ఆర్ కన్సైన్స్ డేని జరుపుకుంటున్నాం. దీనికి థీమ్ వచ్చేటప్పటికి మనకి థీమ్ 2025 థీమ్ వచ్చేటప్పటికి లీవ్ నో మోర్ బిహైండ్. లీవ్ నో మోర్ బిహైండ్ అనేది ఇది వచ్చేటప్పటికి థీమ్ అనమాట. 2025కి థీమ్ లీవ్ నో మోర్ బిహైండ్. సో ఇంటర్నేషనల్ కన్సైన్స్ డే ఏప్రిల్ 5th, మనకి ఏప్రిల్ 5th జరుపుకుంటాం. సో దానికి థీమ్ ఏంటి 2025 కంటే? లీవ్ నో మోర్ బిహైండ్. ఎవరు గుర్తిస్తున్నారు? UNGA అనుకున్నాం కదా, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. దాన్నే ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అంట. సో అది రికగ్నైజ్ చేస్తోంది 2019 నుంచి. కన్సైన్స్ అంటే మనస్సాక్షి అనమాట, మనస్సాక్షి. ఓకేనా, దట్ ఇస్ వన్. దెన్ వెళ్దామా, నెక్స్ట్ వన్కి వెళ్దామా? నెక్స్ట్ వన్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, జాతీయ సముద్రయాన దినోత్సవం. సముద్రయాన దినోత్సవం. సో ఈ సముద్రయాన దినోత్సవము దీన్నే ఏమంటారంటే, దీన్నే ఇంగ్లీష్లో నేషనల్ మ్యారిటైమ్ డే అంటారు. నేషనల్ మ్యారిటైమ్ డే అంటాం. అబ్జర్వ్డ్ ఆన్ 5th ఏప్రిల్. 5 ఏప్రిల్న దీన్ని మనం జాతీయ మ్యారిటైమ్ దినోత్సవాన్ని లేదా జాతీయ సముద్రయాన దినోత్సవాన్ని జరుపుకుంటాం. దేని గుర్తుగా దీన్ని జరుపుకుంటామనంటే, మనకి SS లాయల్టీ అనే ఒక షిప్ ఉందన్నమాట. SS లాయల్టీ. ఈ SS లాయల్టీని 1919 ఏప్రిల్ 5న దీన్ని భారతదేశం ప్రవేశపెట్టడం జరిగిందనమాట, ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఏప్రిల్ 5న దీన్ని ఇంట్రడ్యూస్ చేశాం కాబట్టి దీని గుర్తుగా మనం ఏం చేస్తున్నామనంటే ఈ డేని అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట, ఈ డేని జరుపుకుంటున్నాం అనమాట. సో SS లాయల్టీ అనేది భారతదేశపు మొట్టమొదటి షిప్ SS లాయల్టీ. దాన్ని ప్రవేశపెట్టింది అంటే నీటిలోకి, సముద్రంలోకి ప్రవేశపెట్టింది ఎప్పుడు అని అంటే ఏప్రిల్ 5న. కాబట్టి ఆ గుర్తుగా సముద్రయాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి 2025కి దీని థీమ్ ఏంటి అని అంటే, దీని థీమ్ వచ్చేటప్పటికి థీమ్ అవర్ ఓషన్ అవర్ ఆబ్లిగేషన్, అవర్ ఓషన్ అవర్ ఆబ్లిగేషన్ అవర్ ఆపర్చునిటీ. అవర్ ఓషన్ అవర్ ఆబ్లిగేషన్ అవర్ ఆపర్చునిటీ అనేది ఏంటి 2025 థీమ్. దేనికి? నేషనల్ మ్యారిటైమ్ డే. దాన్ని ఏమంటాం? జాతీయ సముద్రయాన దినోత్సవం అంటాం. దట్స్ అ పాయింట్. సో నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇది ఒక బుక్ నేమ్ వచ్చినప్పటికీ మనకి ద గ్రేట్ నికోబార్ బిట్రేయల్. ద గ్రేట్ నికోబార్ బిట్రేయల్. దీన్ని వీళ్ళిద్దరూ రాసినది మనకి పంకజ్ షెగ్గారియా అండ్ సమీర్ హలారంకర్. వీళ్ళిద్దరు రాశారు. ఫ్రంట్ లైన్ పబ్లికేషన్స్ వాళ్ళు దీన్ని ప్రచురించారనమాట. మనకి ఆథర్ ఇంపార్టెంట్, పంకజ్ షెగ్గారియా, సమీర్ హలారంకర్ వీళ్ళిద్దరు అనమాట. సో నెక్స్ట్ వన్కి వెళ్దాం. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ వన్. ఇంకొక బుక్, 2 డేస్ 2 బుక్స్ కూడా వచ్చాయి కదా. యా, సో ఇక్కడ చూడండి, ఇది ట్రాన్స్లేటెడ్ బుక్, ట్రాన్స్లేటెడ్ బై
నందకుమార్ అనమాట. నందకుమార్, ట్రాన్స్లేటెడ్ బై నందకుమార్. రాసింది వచ్చేటప్పటికి ముకుందన్ అనమాట. రాసింది ముకుందన్, ఎం ముకుందన్. సో పుస్తకం పేరేంటి అని అంటే యు అనమాట. యు ఈజ్ ద నేమ్ ఆఫ్ ద బుక్. దీనికి స్పెషాలిటీ కూడా ఉంది. జేసీబీ లిటరేచర్ అవార్డు, లిటరేచర్ ప్రైజ్ 2021 వచ్చింది దీనికి. జేసీబీ లిటరేచర్ అవార్డు 2021 దీనికి ప్రదానం చేయడం జరిగింది ఈ పుస్తకానికి. చాలా ఇంపార్టెంట్ బుక్ జేసీబీ లిటరేచర్ అవార్డు. సో ట్రాన్స్లేట్ చేసింది ఎవరు? దీని ట్రాన్స్లేషన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ రాద్దాం. ట్రాన్స్లేట్ చేసింది నందకుమార్. రాసింది ఎవరు? పుస్తకాన్ని రాసింది ఎం ముకుంద్ అనమాట. పుస్తకం పేరేంటి? యు అనేది పుస్తకం పేరు. ట్రాన్స్లేట్ చేసింది నందకుమార్ అండ్ రాసింది ఎవరు అని అంటే ఎం ముకుంద్. దట్ ఇస్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దామా? బిమ్స్టెక్ సమ్మిట్ చూడండి. ఇదిగోండి, బిమ్స్టెక్ శిఖరాగ్ర సమావేశం. ఈ బిమ్స్టెక్ అంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది అని అంటే మనకి థాయిలాండ్లో జరిగింది. ఇక్కడ కనిపిస్తోంది చూడండి, థాయిలాండ్లో జరిగింది. మొదటి సమావేశం మనకి 1997లో మొదటి సమావేశం కాదు, ఈ బిమ్స్టెక్ స్టార్ట్ అయింది 1997లో. బిమ్స్టెక్ స్టార్ట్ అయింది ఎప్పుడు? 1997 జూన్ 6 అనమాట. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అని అంటే ప్రధాన కార్యాలయం మనకి ఢాకాలో ఉంది. ఢాకా మనకి తెలుసు కదా, ఢాకా బంగ్లాదేశ్ కదా. ఢాకా బంగ్లాదేశ్, ఈ బంగ్లాదేశ్లో ఉందన్నమాట. ఢాకా అనేది బంగ్లాదేశ్ యొక్క ప్రధాన కార్యాలయం, హెడ్ క్వార్టర్స్ అంటాం, క్యాపిటల్ అంటాం. అక్కడ బంగ్లాదేశ్ కరెన్సీ వచ్చేటప్పటికి టాకా అనమాట. కరెన్సీ టాకా, క్యాపిటల్ వచ్చేటప్పటికి ఢాకా. సో దీని ప్రధాన కార్యాలయం ఉంది బంగ్లాదేశ్లో. 1997లో స్టార్ట్ అయింది. ఇప్పుడు మీటింగ్ ఎక్కడ జరుగుతోంది? థాయిలాండ్లో. ఇది ఎన్నో మీటింగ్? 6th సమ్మిట్ అనమాట, 6వది అనమాట. 6th సమ్మిట్ మనకి థాయిలాండ్. 5వ సమ్మిట్ ఎక్కడ అంటే 5th సమ్మిట్ ఎక్కడ అంటే శ్రీలంక. 5th సమ్మిట్ శ్రీలంకలో జరిగింది. ఇప్పుడు మనకి నిన్న ఏప్రిల్ 4th జరిగింది ఏంటి అంటే 6th సమ్మిట్. 100% అడుగుతాడు, 100%. 6th సమ్మిట్ వాజ్ హెల్డ్ ఎట్ థాయిలాండ్, బ్యాంకాక్లో జరిగిందనమాట. మనకి బిమ్స్టెక్లో వచ్చేటప్పటికి 7 దేశాలు ఉంటాయని చెప్పుకున్నా. 7 దేశాల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తున్నారు 7 దేశాల ప్రతినిధులు. ఇక్కడ మనకు వచ్చేటప్పటికి నేపాల్కి శర్మా ఓలీ ప్రైమ్ మినిస్టర్, తర్వాత నరేంద్ర మోడీ ఇక్కడ, తర్వాత మొహమ్మద్ యూనస్ ఈయన వచ్చేటప్పటికి బంగ్లాదేశ్ అనమాట. ఇక్కడ నేను షార్ట్లో నేమ్ రాస్తాను. ఈయన బంగ్లాదేశ్, మహమ్మద్ యూనస్. ఇప్పుడు ఈయన హెడ్గా ఉన్నాడనమాట. షేక్ హసీనా అని వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఇప్పుడు హెడ్గా ఉన్నారు బంగ్లాదేశ్లో ప్రజెంట్. తెలుసు మనకి, నరేంద్ర మోడీ తెలుసు. ఇక్కడ వచ్చేటప్పటికి నేపాల్ శర్మా ఓలీ. తర్వాత ఇక్కడ ఈవిడ వచ్చేటప్పటికి థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ షినవత్ర. ఈవిడే అనమాట. త్రిపీఠిక బుక్ ఇచ్చారు కదా మన ప్రధానమంత్రికి, త్రిపీఠిక బుక్ ఇచ్చారు. బౌద్ధ మత గ్రంథమైన త్రిపీఠికని నరేంద్ర మోడీకి ఇచ్చింది ఈవిడేనమాట, థాయిలాండ్ ప్రధాని. సో ఇక్కడ ఎక్కడ జరుగుతోంది? థాయిలాండ్లో జరుగుతుంది కాబట్టి ఈవిడ ఇవ్వడం జరిగింది త్రిపీఠిక. తర్వాత ఈయన వచ్చేటప్పటికి మనకి భూటాన్ ప్రైమ్ మినిస్టర్ తాబ్గే అనమాట. తాబ్గే అంట ఈయన భూటాన్ ప్రధానమంత్రి. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మయన్మార్ మినాంగ్ హిలియాంగ్, మినాంగ్ హిలియాంగ్. తర్వాత శ్రీలంక హరిణి అమరసూర్య, అక్కడ ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో వీళ్ళు 7 దేశాల ప్రతినిధులు అనమాట. బిమ్స్టెక్లో 7 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్,
భూటాన్, నేపాల్. సో నేపాల్, ఇండియా, బంగ్లాదేశ్, తర్వాత థాయిలాండ్, మయన్మార్, థాయిలాండ్, భూటాన్, మయన్మార్, శ్రీలంక, వీళ్ళు అనమాట. వీళ్ళు 7 అటెండ్ అయ్యారు మీటింగ్కి. దీనిలో ఏంటి అంటే ఒక 21 సూత్రాల ఒక కండిషన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. 21 సూత్రాలు. ఆ 21 సూత్రాల పద్ధతిని మన ప్రధానమంత్రి ఇంట్రడ్యూస్ చేశారు. దాని ద్వారా ఏంటి అంటే ఒక 300 మందిని, ఈ 7 దేశాల్లో ఉన్న 300 మంది స్టూడెంట్స్కి ఏవేవైతే ఈ ప్రాంతాల్లో ఉన్న కల్చర్, సంస్కృతి, సాంప్రదాయాల గురించి ప్రత్యేకమైన శిక్షణ ఇస్తారు అని చెప్పడం జరిగిందనమాట ప్రత్యేకంగా. అదొకటి స్పెషల్ థింగ్. ఓకేనా, అది గుర్తుంచుకోవాలి. ఎక్కడ జరిగింది అనేది సబ్మిట్ ఇంపార్టెంట్. తర్వాత థాయిలాండ్ 2030 విజన్ అని ఉంది ఒకటి అనమాట కాన్సెప్ట్. థాయిలాండ్ 2030 విజన్ 2030 నాటికి థాయిలాండ్ డెవలప్మెంట్లో ఈ దేశాలు కూడా ప్రముఖ పాత్ర వహించాలి, వాణిజ్యానికి వీటి పాత్ర కూడా, ఇవి కూడా దోహదపడాలి అని చెప్పడం జరిగిందనమాట. థాయిలాండ్ విజన్ 2030. అగ్రీ, దిస్ ఇస్ ద పాయింట్. ఇది మనకి థాయిలాండ్ బిమ్స్టెక్ సమ్మిట్ శిఖరాగ్ర సమావేశం గురించిన అంశం అనమాట. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఎస్, కనిపిస్తున్నారు కదా ఇక్కడ మనోజ్ కుమార్. ఈయన అసలు పేరు ఏంటి అని అంటే మనోజ్ కుమార్ 1937లో 24 జూలై 1937లో జన్మించారు. మనకి 4th ఏప్రిల్ 2025లో చనిపోయారు. ఈయన అసలు పేరు ఏంటి అంటే హరికృష్ణ గిరి గోస్వామి అనమాట. హరికృష్ణ గిరి గోస్వామి బెంగాలీ యాక్టర్ అనమాట. గోస్వామీస్ అంటే బెంగాలీసే కదా జనరల్గా. సో 1937లో జన్మించారు ఈయన. ఈయనేంటి అంటే శబ్నం అనే ఒక మూవీ, శబ్నం అని చాలా ఫేమస్ మూవీ అనమాట. ఆ శబ్నం అనే మూవీలో దిలీప్ కుమార్ పాత్ర పేరు, దిలీప్ కుమార్ హీరో అనమాట. దానిలో దిలీప్ కుమార్, ఈయన మనోజ్ కుమార్. దిలీప్ కుమార్ అనే పర్సన్ హీరో అనమాట. ఆ హీరో పేరు ఏంటి అంటే సినిమాలో మనోజ్ కుమార్. దిలీప్ కుమార్ పేరు మనోజ్ కుమార్ అనమాట. ఇతను దిలీప్ కుమార్కి డైహార్డ్ ఫ్యాన్. ఎవరు? ఈ పర్సన్ గోస్వామి. ఇతను డైహార్డ్ ఫ్యాన్ అవ్వడం వల్ల ఆ సినిమాలో, శబ్నం సినిమాలో దిలీప్ కుమార్కి పెట్టిన పేరుని ఇతని ఓన్ పేరుగా మార్చుకొని మనోజ్ కుమార్గా పెట్టుకున్నాడు. అది ప్రత్యేకత అనమాట, అది స్పెషాలిటీ. అప్పటి నుంచి ఇతను మనోజ్ కుమార్గానే ప్రముఖ నటుడిగా హోల్డ్ అయ్యారు. తర్వాత స్పెషల్ థింగ్ ఏంటి అంటే దేశభక్తి సినిమాలకి పెట్టింది పేరు అనమాట. ప్యాట్రియాటిక్ మూవీస్ ఉంటాయి కదా, దేశభక్తికి సంబంధించిన చిత్రాలు. అంటే మనకి ఈ జవాన్లు మనకి బార్డర్లోకి వెళ్ళి యుద్ధం చేయడం, దానిలో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం, లేకపోతే కాళ్ళు చేతిలో పోగొట్టుకోవడం, ఇలాంటి సినిమాలు చాలా చేశారనమాట ఈయన. వాటిల్లో చాలా ప్రముఖుడు అనమాట దేశభక్తి సినిమాల్లో, ప్యాట్రియాటిక్ మూవీస్లో అనమాట. దట్ ఈస్ ద మనోజ్ కుమార్. సో శబ్నం మూవీలో దిలీప్ కుమార్ పాత్ర పేరు మనోజ్ కుమార్. అలా ఇతను మనోజ్ కుమార్గా ఇతని పేరుని మార్చుకోవడం జరిగింది. ఇతని టాప్ మూవీస్లో 1965లో వచ్చిన షాహిద్ అని ఒక మూవీ ఉంటుంది. షాహిద్ చాలా ఫేమస్ మూవీ అనమాట అది, షాహిద్. అక్కడి నుంచి ఆయన దీనిలోనే జవాన్గా చేస్తారనమాట. అలా చాలా ప్రముఖమైన యాక్టర్గా గుర్తింపు తెచ్చుకుంటారు. దట్స్ వన్. ఈయన చనిపోవడం జరిగింది కాబట్టి మనం వీ హ్యావ్ టు నో. అగ్రీ, దట్స్ అ పాయింట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఏపీ 3 విద్యార్థులకు అవార్డులు. ఇది వికసిత్ భారత్ యూత్ పార్లమెంటరీ అవార్డ్స్ అనమాట. యూత్ పార్లమెంటరీ అవార్డులు 2025. ఈ యూత్ పార్లమెంటరీ అవార్డులో వీళ్ళు ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయమంటారనమాట. దాదాపుగా 75,000 మంది వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు ఇక్కడ. ఆ పాల్గొన్న ప్రోగ్రాంలో ఒక టాపిక్, వీళ్ళు ఇచ్చిన టాపిక్ ఏంటి అంటే 1 నేషన్ 1 ఎలక్షన్. 1 నేషన్ 1 ఎలక్షన్ అనే టాపిక్ ఇచ్చారు. పిల్లలు డిస్కస్ చేయాలన్నమాట దాని గురించి. వాళ్ళలో ఆ డిస్కషన్లో అంటే ఒక్కొక్క కేటగిరీ అన్నమాట, ఒక 4 కేటగిరీలు ఇచ్చారు. ఎలాగా టాపిక్ సెలక్షను, తర్వాత అండర్స్టాండింగ్, ఎవరు రిప్లై ఇవ్వడంలో ఎవరు బెస్ట్ రిప్లై ఇచ్చిన వాళ్ళు, ఇలా కేటగిరీస్ ఇస్తే దానిలో మనకి బెస్ట్ రిప్లై కేటగిరీలో 4 కేటగిరీస్లో బెస్ట్ రిప్లై కేటగిరీ అంటే మంచి పర్ఫెక్ట్ సమాధానం అనమాట. అన్ని రాష్ట్రాల నుంచి ఒక్కొక్క రాష్ట్రం నుంచి 3 ముగ్గురు 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 3
అలా వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే చాలామంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తే వాళ్ళలోంచి వీళ్ళు పిక్ చేసింది ఏంటంటే ఇచ్చిన టాపిక్ పేరేంటి అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఒక దేశానికి ఒకేసారి ఎలక్షన్ జరగాలి, రకరకాల టయాల్లో ఎలక్షన్ జరగడం వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగుతాయని కాన్సెప్ట్. దాన్ని వీళ్ళు టాపిక్గా ఇస్తే దానిలో మన ఆంధ్రప్రదేశ్కి చెందిన టీం ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురికి బెస్ట్ రిప్లై అవార్డు రావడం జరిగింది. వికసిత్ భారత్ యూత్ పార్లమెంటరీ అవార్డ్స్ 2025 ముగ్గురు ఆంధ్రప్రదేశ్కి చెందిన లాస్యప్రియ, శివానీ లాహిరి, జ్యోత్స్న వీళ్ళ ముగ్గురికి ఈ అవార్డు రావడం జరిగిందనమాట బెస్ట్ రిప్లై కేటగిరీలో. ఏ కేటగిరీ? బెస్ట్ రిప్లై కేటగిరీ. ఎవరెవరు? లాస్యప్రియ, జ్యోత్స్న, శివానీ లాహిరి వీళ్ళు ముగ్గురు అనమాట. దట్స్ వన్. తర్వాత మనం నెక్స్ట్ వన్కి వెళ్దాం. 10 రూపాయలు 500 రూపాయల నోట్లు. ఇవి కొత్త నోట్లు కాదు, అంటే కొత్తగా ప్రింట్ చేసిన నోట్లే, కానీ వాటి అంతకుముందున్న మోడల్ నోట్లు కాకుండా ఇవ్వడం కాదు, అంతకుముందున్న మోడల్సే సేమ్ అవే 10 రూపాయలు అదే 500 రూపాయల నోట్లు. కానీ దీని మీద సిగ్నేచర్ సంతకం ఉంటుంది కదా, సంతకం మాత్రం ఎవరిది అని అంటే ప్రస్తుత గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆ గవర్నర్ సంతకంతో వస్తున్నాయన్నమాట. ప్రస్తుత గవర్నర్ పేరుతోటి వస్తున్న 10 రూపాయలు 500 రూపాయల నోట్లు. అంతకుముందు మనకి లాస్ట్ మంతే 100 రూపాయలు 200 రూపాయల నోట్లు వచ్చాయి కదా. మనకి మల్హోత్రా సంజయ్ మల్హోత్రా పేరుతోటి, ఈయన కొత్త ఆర్బీఐ గవర్నర్ కదా, కొత్త ఆర్బీఐ గవర్నర్ పేరుతోటి, ఈ గవర్నర్ పేరుతోటి మనకి సంజయ్ మల్హోత్రా పేరుతోటి కొత్త కరెన్సీ 100 రూపాయలు 200 రూపాయల నోట్లు ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఇతని సిగ్నేచర్తోనే 10 రూపాయలు 500 రూపాయల నోట్లను కూడా కొత్త వాటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనమాట. మనకి మహాత్మా గాంధీ న్యూ సిరీస్ ఉంది, అది 2016 నుంచి ఉంటుందన్నమాట. 2016 నుంచి మనకి కొత్త సిరీస్ వచ్చింది, మహాత్మా గాంధీ న్యూ సిరీస్ అంట. అంతకుముందు ఓల్డ్ సిరీస్ 1999 నుంచి ఉంది, బట్ ఇది 2016 నుంచి న్యూ సిరీస్ అనమాట. ఈ న్యూ సిరీస్ మీద ఎవరి సంతకం ఉండేది అని అంటే ఉర్జిత్ పటేల్ సంతకం ఉంటుందన్నమాట. ఉర్జిత్ పటేల్ 2016 టయానికి ఆర్బీఐ గవర్నర్ అనమాట ఈయన ఉర్జిత్ పటేల్, ఆయన సంతకం ఉండేది. దాని ప్లేస్లో ఇప్పుడు సంజయ్ మల్హోత్రా సంతకంతో కొత్త నోట్లను ప్రింట్ చేస్తున్నారనమాట. అది పాయింట్, వార్తల్లో ఉన్న అంశం మనకి. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఒకసారి చూడండి, ఇదిగోండి ఇక్కడ దక్షిణ కొరియా అధ్యక్షుడి తొలగింపు. మనకి దక్షిణ కొరియా అధ్యక్షుడు వార్తల్లో ఉన్నారు. ఈయన ఇక్కడ అంశం ఏంటి అని అంటే యూన్ సుక్యోల్ ఈయన అధ్యక్షుడు అనమాట. నార్త్ కొరియాకి మనకి సౌత్ కొరియాకి రెండింటికి ఎప్పటి నుంచో మనకి ఈ రెండింటికి గొడవ జరుగుతూ ఉంటుందన్నమాట. బార్డర్ ఇష్యూ ఉంటుందన్నమాట ఇక్కడ ఈ రెండు దేశాలకి. అయితే ఇక్కడ ఈ రెండు దేశాలకి ఈ ప్రాబ్లం ఉంటే ఆయన నార్త్ కొరియాకి చాలా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారని వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టడం, అలా వాళ్ళ మీద తీవ్రమైన ఇబ్బందులకు గురి చేయడం ఇలా జరిగిందనమాట. దానికి అనుగుణంగా ఎప్పటి నుంచో ఇక్కడ గొడవ జరుగుతోంది. ఇక్కడ దక్షిణ కొరియాలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఆయనకి ఫేవర్గా ఉన్న పీపుల్ ఉన్నారు, ఆయనకి అగెనెస్ట్గా ఉన్న పీపుల్ ఉన్నారు. బట్ వీళ్ళందరి ఎవరైతే ప్రొటెస్టర్స్ ఉన్నారో ఈయనకి అగెనెస్ట్గా, ఈయన్ని తీసేయాలి అధ్యక్షుడు కానీ చాలామంది గొడవ పడ్డం, చాలా అంటే కోర్టు ముందే ఎజిటేషన్ చేయడం, అంటే బాగా తీవ్రమైన గొడవ చేయడంతో ఏంటంటే మనకి కోర్టు వాళ్ళ హెడ్ టాప్ కోర్టు ఉంటుంది కదా, మార్షల్ లాను ఉపయోగించి ఆయన చాలామందిని తీసేయడం కూడా జరిగిందనమాట. ఎవరు? మన ప్రెసిడెంట్. ఇప్పుడు ఏం చేశారు అంటే ఇక్కడ చూడండి, వీళ్ళ హయ్యెస్ట్ కోర్ట్ ఏమైనా అనౌన్స్ చేసిందంటే ఇతన్ని రిమూవ్ చేసేయండి, ఇతన్ని తొలగించండి అని అనౌన్స్ చేసింది. మనకి క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే, మనకి క్వశ్చన్ అడిగే మోడల్ ఎలా ఉంటుందంటే ప్రస్తుతం అంటే రీసెంట్ మంత్స్లో ఏ దేశ అధ్యక్షుడిని అక్కడి కోర్టులు తొలగించాయి అని అడుగుతాడు. దట్ ఈస్ దక్షిణ కొరియా. బీ క్లియర్ విత్ దాట్. దట్స్ అ పాయింట్. ఓకేనా? నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఖేలో ఇండియా యూత్ గేమ్స్. ఈ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఉంటాయి, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఉంటాయి, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఉంటాయి. బీ క్లియర్, జాగ్రత్తగా ఉండాల్సినవి, అంటే కన్ఫ్యూజ్ చేసే మోడల్లో ఉంటాయి అన్నమాట. సో వింటర్ గేమ్స్ ఉంటాయి, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్ ఉంటాయి, ఖేలో ఇండియా
యూనివర్సిటీ గేమ్స్ ఉంటాయి, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఉంటాయి. ఈ 4 ఉంటాయి ఖేలో ఇండియా. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటి అంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఈ ఇయర్లోనే జరుగుతాయి అన్నమాట, 2025లో జరుగుతాయి. వాటి గురించి మనకి అనౌన్స్మెంట్ వచ్చింది, ఎక్కడ జరుగుతుంది అని కన్ఫర్మ్ చేశారు. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. ఈ ఖేలో ఇండియా గేమ్స్ మనకి 2018లో స్టార్ట్ అయితే ఎక్కడ ఢిల్లీ ప్రధాన కార్యాలయంగా ఈ ఖేలో ఇండియా నడుస్తుంది. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి 2025 ఎక్కడ జరగబోతున్నాయి అని అంటే బీహార్లో జరగబోతున్నాయని అనౌన్స్ చేశారు. బీహార్లో జరగబోతున్నాయని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఇంపార్టెంట్ అది. మరి 2024 ఎక్కడ జరిగాయంటే తమిళనాడులో జరిగాయి. 2024 తమిళనాడు అండ్ 2023 వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్, 2022లో హర్యానా. 2022లో యూత్ ఖేలో ఇండియా గేమ్స్ హర్యానాలో జరిగాయి. 2023లో వచ్చేటప్పటికి మనకి మధ్యప్రదేశ్లో జరిగాయి. 2024 తమిళనాడు, 2025 బీహార్లో జరగబోతున్నాయి. దట్ ఇస్ వన్ గుర్తుంచుకోవాల్సిన అంశం. సో ఇవి మనకి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం, ఇంకొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.